వికారాబాద్ జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో ఉత్సవ సప్తాహం నిర్వహించారు. బ్రహ్మశ్రీ బొబ్లాద్ రాఘవేంద్రాచార్యుడు శ్రీ మల్లెమాల రామాయణ కథా ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రాచార్యులు మాట్లాడుతూ రామ్ అనే ఒకే అక్షరాన్ని పలికితే చాలు సర్వ పాపాలు హరిస్తాయన్నారు. రఘు పంతులు 4 ఏళ్లుగా దేవస్థానంలో అనేక సంస్కృతి సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ మా నవాబ్పేట గ్రామం ఇది వికారాబాద్ జిల్లా. ఇది నవాబ్పేట గ్రామ సమీప మా వ్యవసాయ క్షేత్రం. నా పేరు బొబ్లాద్ రాఘవేంద్రాచార్యులు. ఈ క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణంలో ఉన్నది. నిర్మాణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. అయితే గత 4 సంవత్సరాలుగా నేను ఇక్కడనే మా వ్యవసాయ క్షేత్రంలో శ్రీ మల్లెమాల రామాయణం కథాగానాన్ని ప్రవచన రూపంలో పద్య రూపంలో ఉన్నటువంటి ఈ కథని మరి ప్రవచనం చేస్తూ ఉన్నాను గత 4 సంవత్సరాలుగా. మల్లెమాల గారు అంటే మీకు అంతా తెలుసు. మరి ఎంఎస్ రెడ్డి గారు వారు సినీ గేయ రచయిత, దర్శకులు అట్లాగే ప్రొడ్యూసర్ కూడా, వారు నిర్మాత కూడా. వారు కవి, గొప్ప కవి, రచయిత. వారి కుమారులు ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మీకు అంతా తెలుసు. గొప్ప సినిమాలు తీసినారు వారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల క్రియేషన్స్, వారు అమ్మోరు, అట్లాగే అరుంధతి, అంజీ ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ధార్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతం రామలింగేశ్వర ఆశ్రమంగా రఘుపంతులు తాను రామభక్తుడు నిరంతరం రాముణ్ణి ఆరాధిస్తూ రామదేవాలయాన్ని నిర్మించాలి. ఈ ప్రాంతంలో మొదలే ఈ ప్రాంతము ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమై ఉన్నది కనుక ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దశ లోపల ధార్మిక ఆధ్యాత్మిక భావాల వైపు, భక్తి వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభం చేసి 5 సంవత్సరాలుగా నిరంతరంగా సప్తాహాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం నిన్న ప్రముఖ కవుల చేత ధార్మిక ఉపన్యాసాలు జరిగాయి. అంతకు ముందు రోజు పుస్తకావిష్కరణ జరిగాయి. ఈ రోజు నుండి 3 రోజులు తెలుగు భాషలో మకుటాయమానమైనటువంటి ప్రక్రియ అవధాన ప్రక్రియ. ఈ అవధాన ప్రక్రియ ఒక తెలుగుకు మాత్రమే ఉన్నది. ఈ అవధాన ప్రక్రియను మాడుగుల నాగపని శర్మ సహస్రావధాని గారు యావత్ ప్రపంచానికి తెలుగు వైభవాన్ని అందించి అవధాన కళను పరిచయం చేశారు. ఆ అద్భుతమైనటువంటి ఈ కళ ఏదైతే ఉందో మారుమూల గ్రామంలో ప్రతి మనిషి హృదయంలో తెలుగు యొక్క మరి తీపిదనాన్ని అందించాలని చెప్పేసి మా రఘుపంతులు 3 రోజులుగా ఈ అవధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.